ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే శాంక్షన్ అయిందో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్లే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయిందంటూ కూడా ఇక్కడ వీళ్ళు సంబరాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇక్కడ సంబరాలు నిర్వహించుకున్నారు, స్వీట్లు తినిపిస్తున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే మేము చేసిన కృషి, మేము చేసిన దానివల్ల 300 ఎకరాలు వచ్చింది ఇదంతా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు మేము ఇస్తేనే ఇక్కడ ఇది శాంక్షన్ అయిందంటూ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీరు 2 రోజులు అయి ఉన్నదమ్మా ఇక్కడ మీడియాలో 6 years 6 yearsలో 10 yearsకి వెళ్ళి కాలేంది 1 yearలో మేము చేసినామంటే మాదా గొప్పతనం వాళ్ళదా? ఎయిర్పోర్ట్ విషయంలో వాళ్ళు చేసినట్టు ఏ విధంగా చేసినారో ఒకటి చెప్పండి, మేము కూడా వస్తాం. దానికి క్లియరెన్స్ తెలియదు కదా. 10 ఏళ్ళల్లో 150 కిలోమీటర్లు ఉన్నదానికి క్లియరెన్స్ సర్టిఫికేటే తేలేని వాళ్ళు దద్దమ్మలు మీరు. 205 కోట్ల రూపాయలు క్లియరెన్స్ వస్తేనే కదా 205 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. శాంక్షన్ ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, రైతులతో మాట్లాడుతాను. మరి మీరు చేసింది ఏందో చెప్పండి, మేము ఇది చేసినామని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ కదా మేము ముద్ర వేసినాము అంటారు బీజేపీ, అంతే కదా. రూపాయి కడతాం ట్యాక్సీ, పావులు ఇస్తలేవు. నువ్వు సెంట్రల్ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వతే ఎవరు ఇస్తారు? మేము అప్లై చేసినాం, మీరు ఇవ్వవలసిందే. దానికి ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాలి, మీరు ఇచ్చిండ్రు. దానికి మేము అడగకుంటేనే మీరు ఇచ్చిండ్రా? మేము పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వకుంటేనే ఇచ్చిండ్రా? మీరు అట్లా ఇచ్చేటోళ్ళు అయితే 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి? బీజేపీ అధికారం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కలిసి ఎలక్షన్లో పొత్తులో కూడా నిల్చున్నారు కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వాలి? మేము అడిగిన దానికి మీకు నిజాయితీ ఉంటే జవాబు చెప్పు. మేము చేసిన అభివృద్ధిని సమర్థించకున్నా పర్లే కానీ విమర్శించకు. మేము చేసే పనులలో ప్రతిదానికి ఏం చేసినా మేము చేసినాం ఏం కాదు. కాళోజీ కళాక్షేత్రం, నాయన్ నగర్ బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు, దొంగలు ఇదే చెప్పకపోతే వేరే ఏం చెప్తారు? ఇప్పుడు నాయన్ నగర్ బ్రిడ్జ్ మీ అందరి సాక్షి నేనే కదా కూలగొట్టింది, అడుండి మీ అందరి సాక్షి నేనే కదా కొబ్బరిగడ్డ ఓపెన్ చేసింది. మరి ఇంకేం చెప్పాలి? ఇక మరి నేను కట్టినా అంటే అది కూడా నేను కట్టినా అంటే నేనేం చేయాలి? కాళోజీ కళాక్షేత్రం వదిలేసిపోయిన సలాకాలు ఊతుంటే సిమెంట్ ఇట్లా కొట్టుకొని సలాకాలు అమ్ముకున్న తరుణంలో మేము 78 కోట్లు మేము తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని బతిలాడి 78 కోట్లు ఇచ్చి మేము శాంక్షన్ చేసుకుని కట్టించినాం మేము. అది కూడా మేమే అంటే ఎట్లా? మేము గర్వంగా ఒప్పుకుంటాను, స్టార్ట్ చేసింది మీరు. ఎందుకు వదిలేసారు చెప్పు. మీ ఇండ్లు కట్టుకున్నారు, మీ అక్కడ సెక్రటరియట్ కట్టినరు, కానీ మరి కాళోజీ నారాయణరావు గారిని ఎందుకు నిర్లక్ష్యం చేసి అట్లా వదిలేసి పక్కకు వారేసిండ్రు? దాన్ని మేము కంప్లీట్ చేసినాం, ఎలక్షన్ల ముందు చెప్పినాం. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి మీరు ఎంతసేపు మేము చేసినాం ఏం చేసినాం? మాస్టర్ ప్లాన్ ఇచ్చినావా? ఎందుకు ఇవ్వాలి మాస్టర్ ప్లాన్? మాస్టర్ ప్లాన్ ఇవ్వకుండా అభివృద్ధి చెందుతుందా? 10 ఏళ్ళు అభివృద్ధిని ఖతం చేసి పారేసినావు నువ్వు. 10 ఏళ్ళు మాస్టర్ ప్లాన్ లేకుంటే అభివృద్ధి ఎక్కడిది? మేము వచ్చినాక మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇవన్నీ మేము చేస్తే ఇక వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. ఎందుకంటే వీళ్ళకు సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలిపెట్టుకొని ఏదో 15 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి తిని పండుకోవాలి అంతే. మేము చేసినాం అయిపోతుంది. అంటే ఇది చూసుకుంటే ఇక్కడ రైతులు కొంతమంది భూములు ఇవ్వడానికి ముందుకు రావట్లేదంటూ కూడా అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. అమ్మ అందరితో మాట్లాడుతున్నాం, క్లియర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రైతులతో మాట్లాడాము, రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ. అలానే బీఆర్ఎస్ బీజేపీ చెప్పుకునేదంతా ప్రచారానికే మీరు చూస్తున్నారు. మేము వచ్చిన తర్వాత అధికారంలోకి అభివృద్ధి జరుగుతుంది, వరంగల్ని మేము అభివృద్ధి చేస్తాము, మేమంతా ఒక టీమ్గా ముందుకు వెళ్తాము, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి కూడా అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.